గోపి నీ చెప్పు చేతల్లో ఉన్నాడని నువ్వనుకుంటున్నావు. కాని గోపి నీ చెయ్యి దాటిపోతున్నాడని, నీకు దూరమైపోతున్నాడని నాకు తెలుసు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టే ఈ విషయం నీకు చెప్పడానికి పిలిచాను. ఇప్పుడు గోపి నీవాడు కాదు, ఆ రాణికి తమ్ముడు, ఆ ఇంటి మనిషి. లేదు సమంత, మా మమ్మీ ఎంతో పెద్ద నాటకమాడి ఆ రాణియే గోపిని బయటికి పంపించేలా చేసింది కదా. గోపికి కోపంగా ఉంది. అప్పట్నుంచి మేం మరింత రెచ్చగొడుతున్నాం. గోపి వాళ్ళని దూరంగానే ఉంచాడు తప్ప వాళ్ళకెప్పటికీ దగ్గర కాడు. మీరు ఎంత అమాయకులు అంటే, మిమ్మల్ని కలలో బతకమని చెప్పి తన తమ్ముణ్ణి తన దగ్గరికి రప్పించుకుంది ఆ రాణి. నేను నమ్మను సమంత. మగవాడు ఎంత పెద్ద అధికారి అయినా కావచ్చు, ఎంత పెద్ద గొప్పవాడైనా కావచ్చు, కానీ భార్య చేయి దాటిపోతాడు అంటే నేను నమ్మను. భర్తని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో, ఏం చేసి మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలో మా మమ్మీ నాకు నేర్పించింది. మా డాడీకి కూడా ఇలాంటి కుతంత్రాలంటే నచ్చవు. కానీ మమ్మీ చేతిలో మా డాడీ ఒక కీలుబొమ్మ. బయట ఆయన ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా మా అమ్మ మాటకి ఎదురు చెప్పలేరు. నేను కూడా గోపి విషయంలో అదే ట్రిక్ ప్లే చేశాను. అలాంటి గోపి నాకు దూరం అవుతాడంటే నేను నమ్మను. నీకే అర్థమయ్యేలా చెప్తాను, వాటికి సమాధానం చెప్పు. ఇదివరకులా గోపి నీ మాట వింటున్నాడా? లేదు. వాళ్ళు కనబడితే కోపంతో రగిలిపోతున్నాడా? లేదు. నువ్వేమైనా ప్రశ్న వేస్తే సమాధానం కరెక్ట్గా చెప్తున్నాడా, లేక చిరాకు పడుతున్నాడా? ఒక్కోసారి బాగా చిరాకు పడుతున్నాడు. తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. చూసావా, ఇవన్నీ గోపి నుంచొచ్చిన మాటలు కాదు, ఆ రాణియే తన వెనక నుండి అనిపిస్తున్న మాటలు. గోపి ఇప్పుడు వాళ్లవాడైపోయాడు, రాణికి సహాయం చేస్తున్నాడు. రాధాకి ఆపరేషన్ జరిగిన దగ్గర్నుంచి ఇప్పుడు రాణి ఫ్యాక్టరీ క్లోజింగ్ విషయం వరకు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటానని గోపి రాణికి మాటిచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? నీ గోపి నీకు దూరమవుతున్నాడని, మళ్ళీ వాళ్ళక్కకి దగ్గరవుతున్నాడని. నువ్వు ఇలాగే వదిలేస్తే గోపి నీ చేయి జారిపోతాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏం చేసైనా గోపి నాతోనే ఉండేలా చేస్తాను. మళ్ళీ అటువైపుకి వెళ్లకుండా చేస్తాను. ప్లీజ్ సమంత, ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయి. అందుకే కదా నిన్నిక్కడికి పిలిపించింది. ఇది చెప్పడానికి, నీకు సహాయం చేయడానికే కదా. నువ్వేం చేస్తే గోపి నీ చెప్పు చేతల్లో ఉంటాడో నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైంది కదా? నీ ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయి. ఇక గోపి అటువైపు కన్నెత్తి కూడా చూడడు. ఆ రాణి వాళ్లతో ఎలా ఆడుకోవాలో నేను చూసుకుంటాను. తప్పకుండా సమంత, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వస్తాను. సరే, బాయ్. బాయ్. నమస్కారం బాబు గారు. నమస్కారం. మీరు రమ్మన్నారు? అవును వీరయ్య, మీ అందరితో ఒకసారి మాట్లాడాలని నేనే బాలాజీకి చెప్పి రమ్మన్నాను. అవును, ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? మీకు తెలియందేముంది బాబు, రెక్కల కష్టం చేసుకుని బతికేవాళ్ళం. ఆ వచ్చే డబ్బులతోనే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్ళం. ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటేనే మేం కూడా సంతోషంగా ఉంటాం బాబు. ఎవరి పగకో ఆ ఫ్యాక్టరీని మూసేశారు. మా బ్రతుకులు రోడ్డుపాలు చేశారు. మరి సంతోషంగా ఎలా ఉండగలం బాబు?
వీరయ్య, కష్టం తెలిసిన మనిషి మన సూర్యం గారు. ఎదుటి వాళ్ళు కష్టపడితే తట్టుకోలేని మనసున్న మనిషి. ఆయన మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారంటేనే మీ సమస్యలు తీర్చడానికని మీకు అర్థం కాలేదా? ఎవరికి ఏ బాధ వచ్చినా నేనున్నాను అని నిలబడే ఆపద్బాంధవుడు మన సూర్యం గారు. అవును వీరయ్య, ఫ్యాక్టరీని మూసేశారని నువ్వు చెప్పగానే సార్ చాలా బాధపడ్డారు. మీ అందరి పరిస్థితి ఏమిటి అని ఆయన అప్పుడే ఆలోచించారు. కొండంత అండగా సూర్యం గారు ఉండగా మీరెవ్వరూ భయపడక్కర్లేదు. చూడు వీరయ్య, ఆ ఫ్యాక్టరీ లాభాల్లోకి వెళ్ళిందంటే అది ఏ ఒక్కరి కష్టమో కాదయ్యా, మీ అందరి సమిష్టి కృషి. మీరందరూ అది నా సంస్థ అని పనిచేశారు కాబట్టే ఆ సంస్థ అతి కొద్ది కాలంలోనే లాభాల బాట పట్టింది. ఇంకో యూనిట్ ఓపెన్ చేసే స్థాయికి పెరిగింది. దీంట్లో రాధారాణిల కృషి ఎంత ఉందో దాంతోపాటు మీ అందరి శ్రమ కూడా అంతే ఉంది. 5 వేలు ముడిస్తేనే అది పిడికిలవుతుంది, ఆ చేయికి బలాన్నిస్తుంది. అలాగే మీ అందరి కృషి ఉంటేనే ఆ సంస్థ నిలబడుతుంది. ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది కదా అని మిమ్మల్ని అందరినీ నేను వదిలేస్తానని ఎలా అనుకున్నారు? ఖచ్చితంగా త్వరలోనే ఆ ఫ్యాక్టరీ తెరుచుకుంటుంది. అంతవరకు మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. మీరెవరూ భయపడకండి, మీకు నేనున్నాను. ఇది చెప్దామని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అలాగే బాబు. మంచిది బాబు గారు. మేము ఏమీ అడగకుండానే పిలిచి మాకు వరాన్నిచ్చిన మీరు నిజంగా మీరే మాకు దేవుడు బాబుగారు. నేనేం దేవుని కాదు వీరయ్య, నేను మీలాగే మామూలు మనిషిని. కష్టం అంటే ఏంటో తెలిసిన మనిషిని, ఆ కష్టం విలువేంటో తెలిసిన మనిషిని. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకునే మనిషిని. నేను కూడా మీలాగే కష్టపడి పైకొచ్చాను. అందుకే కష్టం విలువ, కష్టపడే వాళ్ళ విలువ నాకు తెలుసు. మీ పెద్ద మనసుకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం బాబు. అలాగే ఆ శంకర్ ప్రసాద్ గారు కావాలని ఇదంతా చేస్తున్నారు. రాణి అమ్మను కూడా మీరే కాపాడాలి బాబు. రాణి మీకు యజమానురాలైతే నాకు మనవరాలు. నా మనవరాలకి ఇబ్బంది వచ్చే పని నేనెందుకు చేస్తాను? తనని ఇబ్బంది పెట్టాలని ఎవరు చూసినా సరే తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. తను నా ప్రాణ స్నేహితుడు దేవరాజు కూతురు అని తెలిసినప్పటి నుంచి తన మీద బాధ్యత నాకు మరింత పెరిగింది. తనకేం కాకుండా నేను అండగా ఉంటాను. మీరేం అధైర్యపడకండి, ఫ్యాక్టరీ త్వరలోనే తెరుచుకుంటుంది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. దండాలయ్యా. 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 దండాలి. గోపి, నిజంగా నేనంటే నీకు అభిమానం ఉందా? ఇవన్నీ ఇప్పుడెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు గోపి. దాటేయాలని మాత్రం చూడకు. నేను ఎవరినైనా మనస్ఫూర్తిగానే అభిమానిస్తాను. స్వార్థంతో నిండిన మనసులు వాటిని అర్థం చేసుకోలేవు. ఒక మనిషి అభిమానాన్ని కోరుకునే ముందు మనం ఆ మనిషిని అభిమానంగా చూడాలి, ప్రేమను పంచాలి. అందులో నటన ఉండకూడదు. ఏంటల్లుడు గారు, ఎప్పుడూ లేనిది ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ మధ్యే కొత్త విషయాలు నాకు తెలిసాయి. అందుకే నా మాట తీరులో కూడా కొత్తదనం కనపడుతుంది. ఇంకా ఈ దాగుడు మూతలు అవసరం లేదు గోపి. డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నీకు మాకన్నా ఆ రాణి అంటేనే ప్రేమ పెరిగింది. తన మీద మళ్ళీ నీకు అభిమానం పుట్టింది. తను రాణి కాదు, నాకు అక్క, నీకు వదిన. వాళ్ళు నా వాళ్లే కాదు, మనవాళ్ళవుతారు. నువ్వు నా భార్యవి. నీ ఇంటి పేరు నా ఇంటి పేరైంది. ఆ రోజు నుండి వాళ్ళందరూ నీ వాళ్ళైపోయారు. నేను నీ వాణ్ణైనప్పుడు
వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? నిజంగా పరాయి వాళ్ళు అంటే మీ అమ్మ అవుతుంది. ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టిల్లు కేవలం అతిథిగా వచ్చే ఇల్లుగా మాత్రమే ఉంటుంది. అత్తవారిల్లే తనిల్లు అవుతుంది. ఇంకెప్పుడైనా నా అక్కని రాణి అని పిలిస్తే మర్యాదగా ఉండదు. పిలిస్తే వదిన అని పిలువు, పద్ధతిగా ఉంటుంది. నేను విన్నది నిజమే. నువ్వు మారిపోయావు. నీ వాళ్ళతో నువ్వు కలిసిపోయావు. వాళ్ళని కూడా నా వాళ్ళే అనుకోమంటున్నావు. అవునులే, ఎంతైనా వాళ్ళ కన్నీళ్లకు నువ్వు కరిగిపోతావు. వాళ్ళు చెప్పే నంగనాచి మాటలు నమ్మేస్తావు. నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టే వాళ్ళు నిన్ను అంత తెలివిగా వాళ్ళ వైపు తిప్పుకున్నారు. సుష్మా, మాటలు మర్యాదగా రాని. అమాయకంగా నమ్మింది నేను కాదు. మీరు ఏదో చేస్తారని భయపడి మా అక్క నమ్మింది. అందుకే నా మీద తనకి ఎంత ప్రేమ ఉన్నా అదంతా తన గుండెల్లోనే దాచుకుని బయటకి కోపాన్ని ప్రదర్శించింది. నాకే కోపం వచ్చి ఇంటి నుండి వచ్చేసేలా చేసింది. తర్వాత కూడా ఎప్పుడు మా అక్క మన నాశనాన్ని కోరుకోలేదు. మనం బావుండాలనే కోరుకుంది. కానీ ఈ ఇంట్లో మీరిద్దరూ అనుక్షణం వాళ్ళ నాశనాన్ని కోరుకున్నారు. నా చెల్లెలు ఇంటి ముందుకొచ్చి సహాయం చేయమంటే మీరు చెప్పిన మాటలు విని చివరికి నా వాళ్ళందరినీ నేనే తిట్టాను. నా తల్లిని మీ అమ్మ ఎన్ని మాటలని పంపించినా నేను చూస్తూ మౌనంగానే ఉండిపోయాను. ఇదంతా మా అక్క నా మీద కోపాన్ని ఎందుకు పెంచుకుందో అర్థం కాక కోపంలో నేను చేసిన పని. కానీ ఈ నాటకమంతా మీదే అని తెలిసాక మిమ్మల్ని అస్సలు క్షమించకూడదనుకున్నాను. ఆ క్షణాన్నే నేను నిన్ను వదిలేసి నీకు నాకు ఏ బంధం లేదని నేను కట్టిన తాళిని తెంచేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. నీ బుద్ధి ఎలాంటిదైనా, మీరు ఎలాంటి వారైనా, నువ్వు నా భార్యవి కాబట్టి నీతోనే నేనుండాలని ఆ దేవత కోరుకుంది. మీరు దెయ్యాలు కాబట్టి వాళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటున్నారు. చాలు గోపి, ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడే చెప్తున్నాను, ఏ వ్యక్తికైనా భార్య సర్వస్వం అవ్వాలి. భార్య జీవితం అవ్వాలి. భార్య చెప్పిందే జీవితంలో ఆచరించాలి. అలా ఉన్న కుటుంబాలే బాగుంటాయి. నువ్వు నా మాట వినాలి. ఫ్యాక్టరీ మూసేసిన విషయంలో ఏదో సాయం చేస్తానని చెప్పావంట కదా, అది చెయ్యడానికి వీల్లేదు. వాళ్ళని ఆదుకోవడానికి అస్సలు వీల్లేదు. ఇది నీ భార్యగా నేను నీకు చెప్తున్న మాట. ఈ మాటని నువ్వు జవదాటడానికి వీల్లేదు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నేను చదివిన చదువు, భార్య మీద చేయి చేసుకోకూడదనే సంస్కారం నన్నిప్పుడు ఆపుతుంది. లేదు అంటే నీ అంతం చూసుండేవాణ్ణి. ఒక అధికారిగా ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. అది నాకు సంబంధించిన విషయం. నువ్వు భార్యవైతే నా జీవితానికి సలహాలివ్వు, అంతేకాని నా ఉద్యోగంలో సలహాలివ్వాలని చూడొద్దు. నా పరిధిలో ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరు ఏం నాటకమాడి నీతో ఈ మాటలు అనిపిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఏంటి గోపి, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు? నువ్వు నా కూతుర్ని అన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మేమేం చేసినా నువ్వు బాగుండాలనే చేశాం.
ఒక జిల్లా అధికారి అయ్యుండి అలాంటి అలగా వాళ్ళు ఇంట్లో ఉంటే నీ పరువేమవుతుంది? అలాంటి వాళ్ళు నీ వాళ్ళు అని చెప్పుకుంటే సొసైటీలో నీ గౌరవం ఏమవుతుంది? నీ చుట్టూ ఉండే వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు. అట్లా అమ్ముకునేది మీ అక్క. ఫ్యాక్టరీలో డీజిల్తో చేతులు కడుక్కునేవాడు ఆమె మెడలో తాళి కట్టిన భర్త. వాళ్ళు నీ వాళ్ళు అని నువ్వు చెప్పుకుంటే నిన్ను జనాలు ఎలా చూస్తారో అలా నిన్ను చూడకూడదని నీ స్టేటస్ ఇది అని చెప్పటానికి మా ఇంటికి తీసుకొచ్చాం. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని తప్పు పడతావేంటి? స్టేటస్ అనేది ఉండే భవనాల్లోనో తిరిగే కార్లలోనో ఉండదండి. మనిషి ప్రవర్తనలో ఉంటుంది, మనిషిలా బ్రతకడంలో ఉంటుంది. సుష్మా ఇలా పాడవడానికి కారణం మీరు. తనకి కాదు, ముందు మీకు బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి మా విషయంలో కలగజేసుకుంటే మీ మర్యాద మీరు కోల్పోతారు. జాగ్రత్త. చూసావా అమ్మా ఎలా మాట్లాడుతున్నాడు? ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడేం చెయ్యాలమ్మా? అధికారం తన చేతిలో ఉంది కదే, అందుకే మన మాట అంటే లెక్క లేకుండా పోయింది. అధికార బలంతో ఏదైనా చేయగలనని పొగరు తలకెక్కింది. ఆ అధికారాన్ని తీసేస్తే మళ్ళీ కళ్ళు నేల మీదకొస్తాయి. అప్పుడు మనం ఏం అనుకున్నా చెయ్యగలం అన్న భయంతో రాణియే తమ్ముడిని దూరం పెడుతుంది. గోపి మన చెప్పు చేతల్లో ఉంటాడు. ఏ అధికారాన్ని చూసైతే ఎంతలా విర్రవీగుతున్నాడో ఆ పోస్టును తీయించేస్తే సరిపోతుందిగా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? గోపి పోస్ట్ పోవడం అంటే నా భర్త పోస్ట్ పోవడం. అది నీకు అర్థం కావట్లేదా? పిచ్చి బేబీ, ఎందుకే భయపడతావు? పొగరు దిగే వరకు పోస్టు తీయించి ఇంట్లో కూర్చోబెడతాం. మొత్తం కాళ్ల బేరానికి వచ్చాక సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ మీ నాన్నే కాబట్టి మళ్ళీ తన పోస్టు తనకిప్పిద్దాం. అప్పుడు జీవితాంతం మనకు కృతజ్ఞతగా ఉంటాడు. కొమ్ములు వంచాలి అంటే అధికారంలోంచి దించాలి. ఏమండి, మీరు పగ పెంచుకుంటున్నది మన మనవరాలు వర్ష మీద, తనని పెంచిన కీర్తి మీద అని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ గొడవలింకా ఎంత అనర్థాలకు దారి తీస్తాయో అని భయంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయిందండి. గతాన్ని తలుచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సమంత ఇంటికొచ్చేసింది కదా, ఇకనైనా మీరు కోపాన్ని తగ్గించుకోండి. వాళ్ల మీద ఎలాంటి ప్రతీకార చర్యలకి దిగకండి. వాళ్ల మానాన్న వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మన ఇంటికి రావడం లేదు, మనం వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. అనవసరమైన గొడవలు మాత్రం పెట్టుకోకండి. ఏంటి నా నిన్ను అనేది? ఎవరిని వదిలేయాలి? ఆ రాణిని వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? నేనేమైనా తప్పు చేశానా? సరే, తాతి వెళ్ళడిగితే కేసు విత్డ్రా చేసుకోనని ఆ రాధా చెప్పాడంట. అది చెప్పింది రాధా కాదు, చెప్పించింది రాణినే. అది నువ్వు తెలుసుకో. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన మంచివాళ్లైపోరు. సున్నితంగా మాట్లాడినంత మాత్రాన గొప్పవాళ్లేమైపోరు. వాళ్ళు మనసులో ఎంతో పగని పెట్టుకొని బయటికి మాత్రం నీ దగ్గర అమాయకంగా నటిస్తున్నారు. దాన్ని నువ్వు నమ్మి వాళ్ళని మంచివాళ్లు అనుకుంటున్నావు. రాణికేమన్నా జరిగితే కనీసం వీధిలో వాళ్ళకు కూడా తెలీదు. కానీ మన ఇంట్లో ఏదైనా జరిగితే సిటీ మొత్తానికి తెలుస్తుంది. అది వాళ్ళ స్టేటస్కి మన స్టేటస్కి ఉన్న తేడా.
అది మర్చిపోయి తాతిని వాళ్ళు ఎదిరించారు. కావాలని నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇంకా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతకింత పగ తీర్చుకోవాల్సిందే. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, మాట్లాడకు. ఏంటొదినా, సమంత చిన్నపిల్ల కాదు. అయినా సమంత ఏ తప్పు చేయలేదు. ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారని నీకు అర్థం కావటం లేదా? మనింటి పరువు తీసిన వాళ్ళని వదిలేయవలసిన అవసరం లేదు. ఈ ఇంటి మనవరాలకు ఇంత అవమానం జరిగినా నువ్వదేది పట్టించుకోకుండా వాళ్ల వైపు మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. అది కాదు వదినా, నేనెందుకు చెప్తున్నానంటే, చూడు పూర్ణ, నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎవరు బాధపడకూడదని నువ్వు కోరుకుంటున్నావు. కాని వాళ్ళు మనని బాధ పెడుతున్నారు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు చేశారు. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మనవరాల్ని బయటికి తీసుకొచ్చాను గాని ఈ విషయాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వదిలేయమని నువ్వు చెప్పొద్దు. ప్రసాదం తీసుకెళ్లారు కదా, మరి ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ తీసుకొచ్చారేంటి? ఏం చెప్పమంటావమ్మా? అతనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అదిగో అక్కడే పడుకుంటున్నాడు. అమ్మవారి ప్రసాదం తినమన్నా కూడా తను తినకుండా ఉంటున్నాడు. ఆ ప్రసాదం ఇటు ఇవ్వండి, నేను వెళ్ళి పెడతాను. తింటాడేమో చూస్తాను.